వల్లభనేని వంశీ అరెస్ట్‌పై టీడీపీ నేతలు ఏమన్నారంటే, వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌పై టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. వంశీ పాపం పండిందని నేతలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేసులు పెట్టిన బాధితులు ధైర్యంగా బయటకు వస్తున్నారని టీడీపీ నేతలు అన్నారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపైన సర్వత్రా చర్చ జరుగుతోంది. పాపం పండిందని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ముందుగా నోరు పారేసుకుంది వంశీ అని టీడీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో అక్రమ కేసులు, దాడులు, కబ్జాలు, సెటిల్మెంట్లతో ప్రజలకు వంశీ అనుచరులు నరకం చూపించారని పోలీసులు చెబుతున్నారు. గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి, వాహనాలు దగ్ధం, టీడీపీ కార్యకర్తలపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా వంశీ ఉన్నారు. నాటి అధికారంతో బాధితులైన టీడీపీ కార్యకర్తలు, నేతలపైనే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టి వంశీ అరెస్టు చేయించారని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టిన బాధితులు ధైర్యంగా బయటకు వస్తున్నారని అన్నారు. పార్టీ కార్యాలయం దగ్ధం కేసులో వంశీ ముందస్తు బెయిల్ పొందారని అంటున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఇప్పటికీ కొందరు అరెస్టు, రిమాండ్లో ఉన్నారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తనపై కేసు పెట్టిన వారిని భయపెట్టి కేసు లేకుండా చేయాలని కొద్ది రోజులుగా వంశీ కుట్ర పన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదుదారు సత్యవర్ధన్ ను కిడ్నాప్, దాడి చేసి కేసు వెనక్కు తీసుకునేలా పన్నాగం పన్నాడని టీడీపీ నేతలు తెలిపారు. తనపై కేసు లేకుండా చేయాలని కుట్రతో కొత్త కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ ఇరుక్కున్నాడని చెప్పారు. పోలీసుల అభయంతో వాస్తవాలను ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ బయటపెట్టాడని, సాక్ష్యాలు, ఆధారాలు పక్కాగా సేకరించి వంశీని దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారని టీడీపీ నేతలు తెలిపారు. కిడ్నాప్, అట్రాసిటీ కేసులో నేడు వంశీని దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారని అన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా రిమాండ్ ఖాయమని విచారణాధికారులు అంటున్నారు. నాడు వంశీ చర్యల వల్లనే తమ పార్టీ, ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నాయనే అభిప్రాయంలో వైసీపీ ముఖ్య నాయకులు ఉన్నారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ విధ్వంసకారుడని ఆర్టీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ పై స్పందించారు. ఇవాళ టీడీపీ కార్యాలయంలో కొనకళ్ళ నారాయణరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ 2023 గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ దాడి చేయించి విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. అనేక మంది టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టించి వేధించారని అన్నారు. టీడీపీ కార్యాలయంపై ఆయనే దాడి చేయించి టీడీపీ నేతలను అరెస్ట్ చేయించారని చెప్పారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు కూడా జైలుకు పంపించారని మండిపడ్డారు. గన్నవరంలో వంశీ అరాచకాలు అన్ని ఇన్ని కావని చెప్పుకొచ్చారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి కొన్ని వందల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. వల్లభనేని వంశీపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించాడని ధ్వజమెత్తారు. సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు. వంశీ గత చరిత్ర అంతా నేరమయమంటున్న ప్రణవ్ గోపాల్, ఒక నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరో నేరానికి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్పడ్డారని బీఎంఆర్డీఏ చైర్మన్ ఎంబీ ప్రణవ్ గోపాల్ చెప్పారు. వంశీ గత చరిత్ర అంతా నేరమయమని ఆరోపించారు. జగన్ గ్యాంగ్ లో చేరి అనేక అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. దళిత యువకుడు సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీ అరెస్టు జరిగిందన్నారు. ఈ అరెస్టును ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ప్రణవ్ గోపాల్ చెప్పారు. వేట మొదలైందంటున్న నాదెండ్ల బ్రహ్మం, వల్లభనేని వంశీ లాంటి వారిని వేటాడే ఆట మొదలైందని టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం తెలిపారు. వంశీ, దేవినేని అవినాష్, కొడాలి నాని చీడపురుగుల అని విమర్శించారు. కన్నతల్లి లాంటి పార్టీ కార్యాలయంపై దుర్మార్గులు దాడి చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన వంశీకి తగిన శాస్తి జరిగిందని చెప్పారు. వంశీ అరెస్టుతో కూటమికి ఓటేసిన ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ రోజు నుంచి తెలుస్తుందని చెప్పారు. వంశీ అనుచరులు తన ఇంటిపైన దాడికి వచ్చిన సందర్భంలో ఆనాడు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలని
నాదెండ్ల బ్రహ్మం కోరారు. వంశీ భార్యను అడ్డుకున్న పోలీసులు. నందిగామ వై జంక్షన్ వల్లభనేని వంశీ మోహన్ భార్యను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె వద్ద సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను హైదరాబాద్ కు పోలీసులు తరలిస్తున్నారు. వల్లభనేని వంశీ భార్యతో పాటు ఓ మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. జగ్గయ్యపేట నందిగామ రూరల్ సిఐలు వంశీమోహన్ భార్య ప్రయాణిస్తున్న 333 నంబర్ కారును అడ్డుకున్నారు. వంశీతో పాటు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆమె బయలుదేరారు. ఆమెను నందిగామ వద్ద అడ్డుకుని వెనక్కు పోలీసులు పంపించారు. వంశీ కాన్వాయ్ ఇబ్రహీంపట్నం రింగ్ దాటింది. విజయవాడ వైపునకు విజయవాడ పోలీసులు వంశీను తీసుకువస్తున్నారు. ప్రస్తుతం గొల్లపూడికి పోలీసులు తీసుకువచ్చారు. మరి కాసేపట్లో వల్లభనేని వంశీని పడమట పోలీస్ స్టేషన్ వద్దకు పోలీసులు తీసుకురానున్నారు. ఇప్పటికే పడమట పోలీస్ స్టేషన్ కు స్పెషల్ పార్టీ పోలీసులు, ఎస్బీ, ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులు చేరుకున్నారు. పడమట పోలీస్ స్టేషన్ ఇరువైపులా బార్గేట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. డీసీపీ పర్యవేక్షణలో ఏసీపీ, సిఐలు, పోలీసులు 3 గంటల నుంచి పోలీస్ స్టేషన్ లో ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సిఐడి కస్టడీలో వంశీ ప్రధాన అనుచరులు ఉన్నారు. ఈ లైవ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ లైవ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.